మార్కు సువార్త 16వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు, సొలొమేయు వచ్చి ఆయనకు పూయవలనే సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న యొక్క పొడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియాకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను. కానీ ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకును చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యములను స్థిరపరచుచుండెను. ఆమేన్.